ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టేయండి. సో హాయ్ గైస్, వెల్కమ్ టు టెక్ ఇన్ తెలుగు. నేను మీ శ్రీనివాస్. సో గైస్, ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ఉన్నారో ప్రతి ఒక్కరికి అయితే నూతన సంవత్సర శుభాకాంక్షలు అనమాట. సో హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ 2021 అయితే ప్రతి ఒక్కరికి ఒక మంచి మెమరీస్ ఇవ్వాలని అయితే కోరుకుందాం. సో గైస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఒక స్మార్ట్ వాచ్ని అయితే అన్బాక్స్ చేద్దాం. సో ఏదైతే ప్రతి ఒక్కరు అయితే ఈ మధ్య స్మార్ట్ వాచ్ మీద అయితే ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నాం అనమాట. సో బడ్జెట్లో స్మార్ట్ వాచ్ అని చూసుకున్నట్లయితే మనకి బోట్ స్ట్రోమ్లో అయితే 2500 రూపీస్కి అయితే, అంటే మనకి 2499 రూపీస్కి అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అయితే లభిస్తుంది అనమాట. సో దీని యొక్క అన్బాక్సింగ్ అయితే చూద్దాం. సో అరౌండ్ నేను అయితే ఒక 2 days నుండి అయితే సెట్ చేశాను, ఏదైతే మనకి బడ్జెట్లో ఉన్న స్మార్ట్ వాచ్ కోసం అయితే. సో బడ్జెట్లో చూసుకుంటే మనకి ఈ బోట్ స్ట్రోమ్ అయితే ఉంది. సో చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే అరౌండ్ మనకి 2500 రూపీస్కి మనకి ఇన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయాల్సిన అవసరం లేదు. సో గైస్, లేట్ చేయకుండా అయితే వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు అయితే చిన్న రిక్వెస్ట్ అనమాట, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్, బాక్స్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాచ్ స్ట్రోమ్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి బోట్ యొక్క బ్రాండింగ్ అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏ టైమ్లెస్ పర్ష్యూట్ అని అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి యొక్క వాచ్ యొక్క ఇమేజ్ని అయితే ఇక్కడ మనకి ప్లేస్ అయితే చేశారనమాట. సో కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే కింద అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనం మెయిన్గా చూసుకున్నట్లయితే 5 ATM వాటర్ రెసిస్టెంట్ అయితే ఇచ్చారనమాట. అలాగే మనకి మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్ అని అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ కాల్ అండ్ టెక్స్ట్ నోటిఫికేషన్స్ అని ఇచ్చారు. అలాగే మనకి ఇన్స్ట్రక్షన్స్ అని ఇచ్చారు. సో సైకిల్ ట్రాకర్ అని అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇంకొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి సెకండరీ అలర్ట్ అనేది ఇచ్చారు. అలాగే మనకి క్యాలరీ స్టెప్ అండ్ డిస్టెన్స్ ట్రాకర్ అనేది ఇచ్చారనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ప్రాసెసర్ వచ్చేసి iOS అలాగే మనకి ఆండ్రాయిడ్ రెండింటిలో అయితే మనకి సపోర్ట్ అయితే ఉంటుంది. అలాగే మనకి ఫైండ్ మై ఫోన్ అయితే ఉంది. సో దీంట్లో అయితే మనకి ఫైండ్ మై ఫోన్ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ఒకవేళ మన ఫోన్ మిస్ అయితే మాత్రం దీని ద్వారా మనం ఫోన్ రింగ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే 1.3 inch ఫుల్ టచ్ 2.5D కర్వ్డ్ డిస్ప్లే అయితే మనకు లభిస్తుంది అనమాట. సో అలాగే మనం దీంట్లో చూసుకుంటే మల్టిపుల్ ఫేసెస్ అయితే మనం మార్చుకోవచ్చు అనమాట. దీంట్లో చూసుకుంటాము. అలాగే ఇది వచ్చేసి మనకి మ్యూజిక్ కంట్రోల్స్ అయితే వస్తుంది అనమాట. సో బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ చూసుకుంటే మనకి కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారనమాట. అలాగే మన రైట్ సైడ్ చూసుకుంటే స్మార్ట్ వాచ్ యొక్క ఇమేజ్ అయితే ఇచ్చారనమాట. సో పైన మనకి బోట్ అని అయితే ఇచ్చారు. అలాగే కొన్ని కోడ్స్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో లేట్ చేయకుండా అయితే ఓపెన్ చేద్దాం. సో గైస్, బాక్స్లో వచ్చే కంటెంట్ అయితే ఇదే. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఒక క్విక్ స్టార్ట్ గైడ్ అయితే మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఎలా సెటప్ చేసుకోవాలి, అలాగే మనం ఎలా దీన్ని వాడాలి అని అయితే ఇక్కడ ఇచ్చారనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఒక QR కోడ్ అయితే ఉంది. సో దీన్ని స్కాన్ చేసి అయితే మనం ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏదైతే మనకి బోట్ ప్రో గేర్ అనే ఒక యాప్ని అయితే మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి 1 year వారంటీ కార్డ్ అయితే ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి మనకి ఒక వారంటీ కార్డ్ అని అయితే ఒక కార్డ్ అయితే మనకి దీంట్లో అయితే ఇచ్చారు. సో గైస్, ఇక్కడ చూసుకుంటే మనకి వీళ్ళ యొక్క ఇంకా ప్రొడక్ట్స్ గురించి అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో ఏదైతే వీళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయో ప్రతి ఒక్క దాని గురించి అయితే ఇక్కడ మనకి మెన్షన్ అయితే చేశారు. సో ఏమన్నా మనం తీసుకోవాలంటే మాత్రం ఇక్కడ చూసి అయితే తీసుకోవచ్చు. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక స్టిక్కర్ అయితే ఇచ్చారనమాట. హ్యాష్ ఐఎమ్ ఏ బోట్ హెడ్ అని అయితే ఒక స్టిక్కర్ అయితే మనకి దీంట్లో అయితే ఇచ్చారనమాట. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకు ఒక ఛార్జర్ అయితే ఇచ్చారనమాట. సో ఏదైతే మనకి USB to ఒక ఛార్జింగ్ కేబుల్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 2 మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి 2 ఛార్జింగ్ నీడిల్స్ అయితే ఇచ్చారు. సో వీటి ద్వారా అయితే మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది వాచ్కి అయితే. సో గైస్, నెక్స్ట్ చూసుకుంటే మనకి వాచ్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి బోట్ స్ట్రోమ్ వాచ్ అనమాట. సో వచ్చేసి మనకి బోట్ వాచ్ స్ట్రోమ్. సో గైస్, వాచ్ చూసుకుంటే చాలా బాగుందనేది చెప్పుకోవచ్చు. సో పై తీసేద్దాం. సో గైస్, వాచ్ చూసుకుంటే మనకి చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో వచ్చేసి మనకి ఫుల్లీ మెటల్ బాడీతో అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి మనకి మెటల్ బాడీతో అయితే కవర్ అయి ఉంటుందన్నమాట. సో అలాగే మనం స్ట్రైప్స్ యొక్క క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. చాలా స్మూత్గా అయితే ఉన్నాయి అనమాట. సో మన రిస్ట్కి అయితే చాలా వరకు కంఫర్ట్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు వీటి ద్వారా అయితే. అలాగే మనం ఇవి చూసుకున్నట్టు ఇవి వచ్చేసి మనకి డిటాచబుల్ స్ట్రైప్స్ అనమాట. సో మనకి ఇష్టమైనట్లు స్ట్రైప్స్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. సో కలర్స్ అయితే చాలా వరకు ఆన్లైన్లో అయితే వేరియంట్స్ అయితే దొరుకుతాయి. సో అక్కడ నుండి అయితే మీరు ఈ స్ట్రైప్స్ని అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. అలాగే ఈ రెండు వచ్చేసి మనకి మ్యాగ్నెటిక్ పోర్ట్స్ అనమాట. సో దీని ద్వారానే మనకి ఛార్జింగ్ అయితే అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్టు మనకి హార్ట్ రేట్ సెన్సార్ అలాగే ప్రతి ఒక్క సెన్సార్స్ అయితే మనకి ఇక్కడ ప్లేస్ అయితే చేశారనమాట. సో ఇక్కడ చూసుకుంటే మనకి బోట్ అని అయితే ఇచ్చారు. అలాగే కింద చూసుకుంటే మనకి బోట్ వాచ్ స్ట్రోమ్ అని అయితే ఇచ్చారు. సో ఇదే ఓవరాల్గా వాచ్ అయితే.
వాచ్ చూసినట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఫీల్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. వెయిట్ అయితే స్లైట్లీ వెయిట్ అయితే ఉంది మనకి. సో అంత వెయిట్ అయితే లేదు, బట్ కొంచెం వెయిట్ అయితే ఉందన్నమాట. బట్ మనకి క్వాలిటీ అయితే బాగుందని చెప్పుకోవచ్చు. అసలు మనకి ప్రీమియం ఫీల్ అయితే ఉంటుందన్నమాట. సో దీన్ని చూసినట్లయితే అలాగే ఒకసారి అయితే మనం స్విచ్ ఆన్ అయితే చేద్దాం దీన్ని. సో దీంట్లో చూసుకుంటే మనకి వైబ్రేషన్స్ కూడా ఇచ్చారనమాట. సో పవర్ ఆన్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇంటర్ఫేస్ చూసుకున్నట్లయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా డ్రాగ్ చేసినట్లయితే, సో అలాగే ఇక్కడ డ్రాగ్ చేసినట్లయితే మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో డు నాట్ డిస్టర్బ్ అని, అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకి లిఫ్ట్ విస్ట్ స్క్రీన్ అని ఇక్కడ అయితే ఉంది. సో ఎప్పుడైతే మనం మన చెయ్యి పైకి లేపినప్పుడు మన స్క్రీన్ ఆన్ అవ్వాలా లేదా అని అయితే దీన్ని ఆన్ చేసుకుంటే మనకి స్క్రీన్ అయితే ఆన్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి ఫైండ్ మై ఫోన్ ఉంది. అలాగే మనకి ఇక్కడ పల్స్ రేట్ యొక్క ఐకాన్ అయితే ఉంది. సో కిందకి డ్రాగ్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ అయితే కనపడతాయి అనమాట. అలాగే కిందకి డ్రాగ్ చేసినట్లయితే మనకి స్టెప్ కౌంట్ అయితే ఉంటుంది అనమాట, ఎన్ని స్టెప్స్ అయితే వేసామని. సో దీంట్లో చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. యాజ్ పర్ మనకి ఇక్కడ చూసుకుంటే స్పోర్ట్స్ మోడ్ ఉంది, హార్ట్ రేట్ సెన్సార్ ఉంది, అలాగే మనకి బ్లడ్ ఆక్సిజన్ ఉంది, బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది, అలాగే రిలాక్స్ అని ఉంది, అలారం అని ఉంది, మ్యూజిక్ కంట్రోల్స్ ఉన్నాయి, టైమర్ అని అయితే ఉంది. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి సెట్టింగ్స్, అలాగే మనకి స్పోర్ట్ రికార్డ్, ఇవన్నీ అయితే వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. వీటిలో అయితే కంట్రోల్స్ కూడా మనకి ఈజీగా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మనం సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేద్దాం. సెట్టింగ్స్ చూసుకుంటే మనకి ఇక్కడ డైల్ అని అయితే ఉంది. సో ఏదైతే మనం ఫేసెస్ని అయితే మార్చుకోవచ్చు అనమాట. సో వాచ్ ఫేసెస్ని అయితే మనం ఇలా అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇట్లయితే. అలాగే మనం ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి బ్రైట్నెస్ లెవెల్స్ అయితే ఉన్నాయి. అలాగే మనకి అబౌట్ చూసుకున్నట్లయితే మనకి సాఫ్ట్వేర్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో బ్యాక్కి పోవాలన్నప్పుడు మనం ఇక్కడ మనకి ఏదైతే పవర్ బటన్ ఉందో దాన్ని మనం బ్యాక్ ఇట్లా అన్నట్లయితే మనకి బ్యాక్ అయితే వెళ్తుంది అనమాట. సో ఇంకా సెట్టింగ్స్ గురించి మాట్లాడుకుంటే మనకి షట్ డౌన్ బటన్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి అయితే మీరు ఈ వాచ్ని అయితే షట్ డౌన్ అయితే చేయొచ్చు. సో గైస్ ఒకసారి అయితే మన స్పోర్ట్స్ మోడ్లో కూడా ఆప్షన్స్ అయితే చూద్దాం. సో ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఆప్షన్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళు చాలా ఆప్షన్స్ ఇచ్చారు. సో ఈ 2499లో అయితే ఇన్ని ఆప్షన్స్ రావడం అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కటి మనకి చాలా అంటే చాలా ఆప్షన్స్తో అయితే మనకి ఇది వచ్చిందనమాట. సో యాజ్ పర్ మనకి ఏదైతే బ్రాండెడ్ వాచెస్లో ఉన్న ఫీచర్స్ మనకి దీంట్లో కూడా ఉన్నాయన్నమాట. సో అలాగే గైస్ ఇక్కడ చూసుకుంటే మ్యూజిక్ కంట్రోల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ నుండి అయితే మ్యూజిక్ అయితే కంట్రోల్ చేయొచ్చు. సో ఒకసారి అయితే మనం మన ఫోన్కి అయితే కనెక్ట్ చేద్దాం. సో కనెక్ట్ చేసి దీని యొక్క రియాక్షన్ ఎలా ఉందో అయితే ఒకసారి అయితే చూద్దాం. సో గైస్ ఫస్ట్ అయితే మన ఫోన్లో ఈ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలన్నమాట. ఏదైతే boAt యొక్క ప్రోగేర్ అనే ఒక యాప్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి ప్లే స్టోర్లో కూడా దొరుకుతుంది, లేదా మీకు ఏదైతే స్కాన్ అయితే ఉందో సో దాన్ని స్కాన్ చేశాను మీరు ఇదైతే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది సెటప్ చేయడానికి అయితే. సో ఇలా మనం స్క్రోల్ చేసిన తర్వాత యూజ్ నౌ అని అయితే ఉంటుంది. సో యూజ్ నౌ మీద క్లిక్ చేసాక మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట. సో వీటన్నిటికీ మీరు అగ్రీ అయితే ఇవ్వండి. సో ఎలా చేస్తేనే మీకు ఇది కొంచెం స్పాంటేనియస్గా అయితే వర్క్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు చూసినట్లయితే మనకి డివైస్ అయితే సెట్ చేస్తుంది. సో చాలా స్పీడ్గా సెట్ చేసింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి స్ట్రోమ్ అని అయితే మన యొక్క డివైస్ నేమ్ అయితే ఇచ్చారనమాట. సో దీని మీద అయితే ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేయడంలోనే మనకి ఇక్కడ లోడింగ్ అయితే అవుతుంది. సో ఏదైతే మనకి కనెక్ట్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ కనెక్ట్ అయితే అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి కన్ఫర్మ్ బైండ్ డివైస్ అయితే ఉంది. సో దాని మీద అయితే ట్యాప్ చేద్దాం. సో ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూసారా లేదో, సో ఇక్కడ చూస్తున్నట్లేదు మనకి, సో ఇక్కడ మనకు ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో గైస్ ఇక్కడ చూసుకుంటే మనకి జెండర్ అయితే అడుగుతుంది. సో మనం కన్ఫర్మ్ చేసిన తర్వాత మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది అనమాట. సో ప్రతి ఒక్కటి అయితే మీరు కన్ఫర్మ్ అయితే చేసుకోండి, మీ వెయిట్ అలాగే ఇవన్నీ. సో ఇవన్నీ అయిన తర్వాత అయితే నేను మళ్ళీ కలుస్తాను. సో గైస్ ఆఫ్టర్ దట్ మనకి ఇంటర్ఫేస్ చూసుకుంటే మనకి ఇలా అయితే ఉంటుందన్నమాట. సో ఇంటర్ఫేస్ చూసినట్లయితే చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ నుండి మీ డివైస్ని మొత్తం మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకుంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారనమాట. సో డివైస్లో కొట్టినట్లయితే మనకి దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో బ్యాటరీ యొక్క పర్సెంటేజ్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చారనమాట 88% అని. సో అలాగే మనం ఇక్కడ చూసుకుంటే కొన్ని నోటిఫికేషన్స్ అలాగే కొన్ని పర్మిషన్స్ అయితే ఇక్కడ మనకి అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్ అయితే ఉంది. సో దాన్ని అయితే మనం ఒకసారి ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మ్యూజిక్ కంట్రోల్స్కి అయితే మనం ఇవ్వాలన్నమాట. సో ఏదైతే మనకి దేన్ని కంట్రోల్ చేయాలని అయితే కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ మనకి టిక్ బటన్ అయితే ఉంటుంది. సో దాన్ని అయితే యాక్టివేట్ చేయాలి. సో చేసిన తర్వాత అయితే మనకి ఆన్ అయితే అయిందనమాట. సో ఒకసారి అయితే మనం మ్యూజిక్ కంట్రోల్స్ ఎలా యూజ్ అవుతుందో అయితే ఒకసారి అయితే చూద్దాం. సో గైస్ ఇక్కడైతే మీకు ఒక సాంగ్ అయితే ప్లే అవుతుంది. సో సౌండ్ అయితే నేను ఆఫ్ చేశాను బికాజ్ మనకి కాపీరైట్స్ పడతాయి కాబట్టి. సో ఇప్పుడైతే మనం ఇక్కడ నుండి అయితే ఒకసారి అయితే కంట్రోల్ చేద్దాం. సో కంట్రోల్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. సో మ్యూజిక్ కంట్రోల్స్ మీద అయితే ట్యాప్ చేశాను. సో కనెక్టెడ్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. సో ఒకసారి అయితే మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి వాల్యూమ్ అనేది తగ్గుతుంది, అలాగే మనకి ఇక్కడ పెరుగుతుంది అనమాట. సో చాలా స్పాంటేనియస్గా అయితే వర్క్ అవుతుంది. అలాగే మనం ఇక్కడ పాజ్ అండ్ ప్లే కూడా చేయొచ్చు. సో ఇలా స్కిప్ చేయొచ్చు అనమాట. సో అలాగే మనం సాంగ్ని అయితే స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ నుండి అయితే నేను సాంగ్ అయితే స్కిప్ చేస్తున్నాను.
సో ఇక్కడ నుండి అయితే మీరు ఇట్లా సాంగ్ని అయితే స్కిప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మనం ఫార్వర్డ్ అయితే చేసుకోవచ్చు, అలాగే మనం బ్యాక్వర్డ్ అయితే చేయొచ్చు అనమాట. సో చాలా బాగుందని చెప్పుకోవచ్చు వాచ్లో ఫీచర్స్ అయితే. సో అలాగే గైస్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసుకున్నట్టు మనకి బ్లడ్ ప్రెషర్ అయితే ఉంది. సో ఇక్కడ నుండి అయితే మీరు బ్లడ్ ప్రెషర్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రిలాక్స్ అని అయితే ఉంది. సో ఏదైతే మనకి ఇది రిలాక్స్ టైం అనమాట. సో ఇది మనం ప్లేస్ చేసినట్లయితే మనకి ఇలా మనకి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది అనమాట. ఇన్హేల్ ఎక్సేల్ అని అయితే ఇస్తుంది అనమాట. అలాగే మనకి ఇది వైబ్రేషన్స్తో అయితే వర్క్ అవుతుంది. సో దీని ద్వారా మనం ఈజీగా ఇన్హేల్ అలాగే ఎక్సేల్ చేయొచ్చు. సో 1 minute దాకా అయితే మీరు ఇలా రిలాక్స్ అయితే చేయొచ్చు. సో అలాగే మనకు కావాలంటే మాత్రం ఎండ్ కూడా చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. సో అలారం అయితే మీ మొబైల్లో పెట్టుకోవాలి, లేదా ఈ యాప్ నుండి అయితే మీరు చేసుకోవచ్చు. సో టైమర్ అయితే పెట్టుకోవచ్చు. సో మంచి ఆప్షన్స్ అయితే వీళ్ళు దీంట్లో అయితే ఇచ్చారని చెప్పుకోవచ్చు ఎస్పా మనకి తక్కువ ప్రైస్లోనే. సో ఇదే గైస్ ఓవరాల్గా వీడియో అయితే ఐ హోప్ ఇదే గైస్ ఈరోజు అన్బాక్సింగ్ అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో అరౌండ్ మనకి 2499 అయితే పెట్టి వాచ్ తీసుకోవచ్చు అంటే మాత్రం పక్కా తీసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి ఇన్ని స్పెసిఫికేషన్స్ అయితే మనకి ఆ ప్రైస్ రేంజ్లో అయితే మనకి లభించమనేది చెప్పుకోవచ్చు. ఏదైతే మనం రెడ్మీలో చూసుకున్నా కానీ మనకి 2500 రూపీస్లో అయితే మనకి అంటే ఆ బడ్జెట్లో అయితే మనకి లేవన్నమాట. అరౌండ్ మనకి 5000లో అంటే 5000 రూపీస్కి అయితే మనకి అది లభిస్తుంది అనమాట. సో దీంట్లో మనం కాన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే దీని యొక్క డిస్ప్లే అనేది చెప్పుకోవచ్చు. బికాజ్ మనకి చూసినట్లయితే బెజిల్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు. స్క్రీన్ రేషియో అయితే తక్కువ ఉంది, అలాగే మనకి బెజిల్ రేషియో అనేది ఎక్కువ ఉందన్నమాట. సో కొంచెం వీళ్ళు స్క్రీన్ రేషియోని పెంచుంటే మాత్రం ఒక వాచ్ అయితే బాగుండని చెప్పుకోవచ్చు. అలాగే మనకి కొంచెం సెన్సిటివిటీ అయితే చాలా లాగ్ ఉందనేది చెప్పుకోవచ్చు. కొంచెం మనం ఎప్పుడైతే ట్యాప్ చేసినప్పుడు అలాగే మనం డ్రాగ్ చేసేటప్పుడు కొంచెం సెన్సిటివిటీ అయితే కొంచెం లో ఉందనేది చెప్పుకోవచ్చు యాజ్ పర్ వేరే వాచెస్తో అయితే. సో ఇదే గైస్ ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అలాగే గైస్ ఇక్కడ చూసుకుంటే మన ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే కనపడుతుంది. సో ఇక్కడ నేను ఫాలో అవచ్చు, అలాగే కింద లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నేను ఫాలో అవచ్చు అనమాట. సో గైస్ ఎవరైతే ఈ వాచ్ పర్చేస్ చేయాలనుకుంటున్నారో సో కింద అయితే లింక్ ఉంది డిస్క్రిప్షన్లో, అక్కడ నుండి అయితే మీరు పర్చేస్ అయితే చేయొచ్చు అనమాట.